ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. డిసెంబర్ 11వ తేదీ గురువారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 11వ తేదీ గురువారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి ఫలితాలు అయితే రానున్నాయండి. ప్రతి విషయంలోనూ కూడా మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు. కొంతవరకు పనిలో పనిభారం అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా మీరు తెలివైన నిర్ణయాలతో మీ ముందు చూపుతో ప్రతి అడుగు కూడా ముందుకు వెళ్ళగలుగుతారండి. గతంలో ఏదైతే చికాకులను కానీ, ఒడిదుడుకులను కానీ, ఇబ్బందులను కానీ ఎదుర్కొన్నారో అటువంటి వాటన్నిటి నుంచి కూడా చక్కగా బయటపడే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు. కొంతవరకు మీరు చేస్తున్న పనుల పట్ల మీకు మరింత శ్రద్ధాశక్తులు కలిగే అవకాశం కూడా ఉండబోతుందండి. అంటే మీరు ఏది చేస్తున్నారో ఆ పనులలో ఇంకా మీరు ముందు చూపుతో, మెలకువతో మీరు ప్రతి విషయాన్ని చాకచక్యంగా పరిశీలిస్తూ ముందుకు తీసుకువెళ్ళే అవకాశం ఉంటుందండి. అంటే ఆ పని ఏ రకంగా పూర్తి చేయాలి, ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, ఈ పని వలన లాభం వస్తుందా, నష్టం వస్తుందా, ఇట్లాంటి ప్రతి పరిశీలన మీరు ఎంత వ్యక్తిగతంగా చేసుకోగలుగుతారండి. పనులను ఇతరులకు అప్పచెప్పకుండా మీ బాధ్యతలను మాత్రం మీరే ముందుకు తీసుకువెళ్ళే విధంగా మీరు ప్రత్యేకంగా ప్రతి విషయంలోనూ కూడా ప్రణాళికలు అయితే వేసుకోగలుగుతారు. ఎవరిని నమ్మి మీ బాధ్యతలను వారికి అప్పచెప్పడం కానీ, వారి సహాయ సహకారాలను తీసుకోవడం కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా మీరు మీ అంతలా మీరు స్వశక్తితో ప్రతి విషయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటారు. అదే విధంగా విజయాలను కూడా పొందగలుగుతారండి. ఇక ఏదైతే మీరు బాధ్యతలు అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా నిర్వర్తించే క్రమంలో మీరు మరింత తెలివిగా, అప్రమత్తంగా ఉండగలుగుతారండి. ఆర్థిక పరంగా కూడా చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. గతంలో ఏదైతే ఆర్థిక ఇబ్బందులను కానీ, చికాకులను కానీ, ఒడిదుడుకులను కానీ ఎదుర్కొన్నారో అటువంటి వాటన్నిటి నుంచి కూడా ఈరోజు మీరు బయటపడే అవకాశం లభిస్తుందండి. కొంతవరకు మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆదాయం రెట్టింపు అవుతుంది. మీరు అనుకున్న విధంగా మీరు పెట్టుబడులు పెట్టిన వాటిలో చక్కటి లాభాలను చూడగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా తెలివిగా ఉండగలుగుతారండి. ముఖ్యంగా మీ తెలివితేటలే మిమ్మల్ని అన్ని విషయాలలోనూ అతి జాగ్రత్త ముందుకు నడిపించే విధంగా మిమ్మల్ని తీసుకువెళ్తుంది. అంటే మీ యొక్క బాధ్యతే మిమ్మల్ని ప్రథమ స్థానంలో ఉంచేలాగా చేస్తుందండి. అంతేగాని మీరు బాధ్యతలు వదిలేసి మీరు ప్రథమ స్థానంలో ఉంటారు అంటే అది అబద్ధం. చక్కగా మీరు మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాల మీద మీరు ఎంత చురుగ్గా ఆలోచించుకుంటారో అదే విధంగా మీరు ప్రతి పనిని కూడా బాధ్యతాయుతంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. చక్కగా రోజు ముగిసే సమయానికి మీరు ఏ పనులు చేయాలి అనుకుంటున్నారో వాటన్నిటిని చేయగలుగుతారు. వాటి తాలూకా లావాదేవీలనన్నిటినీ కూడా ఎంతో తెలివిగా జరుపుకుంటూ ఆదాయాన్ని కూడా రెట్టింపు చేసుకుంటూ సంతోషంగా ఉండగలుగుతారండి. కొంతవరకు ఖర్చులు కూడా నియంత్రణలో ఉంటాయి. అనవసరమైన ఖర్చుల జోలికి పోరు. ఏదైతే అవసరమో వాటిని మాత్రమే పెడతారు. మిగతా ధనాన్ని పొదుపు రూపంలో కానీ, భవిష్యత్తుకు సంబంధించిన వ్యవహారాలపైన కానీ మీరు వెచ్చించుకోగలుగుతారు. చక్కగా పొదుపును పెంచుకోగలుగుతారు. అవసరం ఉన్న వ్యక్తులకు ఎవరైతే మీ పరిధిలో ఎవరికైతే అవసరం ఉంటుందో వారికి సహాయం చేసే పరిస్థితుల్లో మీరు ఉండగలుగుతారండి. అందరికీ కూడా ఒక తలలో నాలుకై మీరు ప్రతి ఒక్కరికి మీ యొక్క ఆలోచనలను కానీ, అనుభవాలని కానీ తెలియచేస్తూ వారికి అన్ని విధాలుగా కూడా మీ యొక్క సహాయ సహకారాలను అందించే విషయంలో కూడా మీరు మరింతగా ముందంజలో ఉండగలుగుతారండి. మీపై ఎవరైతే ఆధారపడే వ్యక్తులు ఉంటారో వారి యొక్క బాగోగులను కూడా ఈరోజు మీరు చక్కగా చక్కబెట్టుకోగలుగుతారు, చూసుకోగలుగుతారు. మీ ప్రియమైన వ్యక్తుల కోసం మీరు వస్తువులను కానీ, వారికి ఇష్టమైన బహుమతులను కానీ కొనుగోలు చేయగలుగుతారండి. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎంతో తెలివిగా జరుపుకోగలుగుతారు. అన్నింటా కూడా మీరు చాలా తెలివిగా మిమ్మల్ని చూసి అందరూ ఆశ్చర్యపోయే విధంగా మీ యొక్క ప్రవర్తన కానీ, మీ యొక్క మాట తీరు కానీ, మీ యొక్క తెలివితేటలు కానీ ఉండటం మీకు మరింతగా ముందంజలోకి వెళ్ళటానికి అవకాశాన్ని కల్పిస్తుందండి. 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీ యొక్క నేర్పుతో మొదటి స్థానాన్ని సంపాదించుకునే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. మీ యొక్క వ్యక్తీకరణ కూడా ఆ విధంగా ఉంటుందండి. అందరినీ మెప్పించుకుంటూ ముందుకు వెళతారు. ఎవరి మనసును గాయపరచడం కానీ, ఎవరినైనా మీ మాటల ద్వారా బాధ పెట్టడం కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా మరింత జాగ్రత్తగా మాట్లాడుతూ చక్కగా చకచకా మీ పనులన్నిటిని కూడా ముందుకు తీసుకువెళ్ళి సకాలంలో నిర్వర్తించుకోగలుగుతారండి.
ఇక దూర ప్రయాణాలనైతే కొంతవరకు చేయాల్సిన అవసరం అయితే ఏర్పడే అవకాశం ఉంటుందండి. అయితే ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణపు జాగ్రత్తలను తీసుకోవటం, మీరు తోడుగా ఎవరైనా వ్యవహారాల కోసం ఎవరైనా వ్యక్తులను మీరు తోడుగా తీసుకువెళ్ళడం, ఇట్లాంటివి చేయటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ప్రయాణాన్ని ఎంతో సునాయాసంగా కొనసాగించగలుగుతారు. మీరు అనుకున్న విధంగా వెళ్ళిన చోట మీ పనులన్నిటిని కూడా ముగించుకొని ముందుకు రాగలుగుతారండి. అన్ని విషయాలు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొంతవరకు మీరంటే పడని వ్యక్తులు కానీ, మీరంటే ఎదుగుదలను చూసి వారు ఈర్ష్య పడుతూ ఉండటం కానీ, ఇట్లాంటివి విషయాలలో ఎవరైనా వ్యక్తులు మీకు తారసపడిన, మీ పక్కనే ఉన్న అటువంటి వారి విషయంలో కొంతవరకు జాగ్రత్తను వహించటం, అటువంటి వ్యక్తులకు కొంతవరకు మీరు దూరంగా ఉండటం, మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాలను కానీ, లేదా మీ ఆర్థికపరమైన వ్యవహారాలను కానీ వారికి తెలియచేయకుండా జాగ్రత్త పడటం మీకు ఈరోజు అత్యంత అవసరమండి. ఎందువలనంటే అట్లాంటి వ్యక్తులతో మీరు ఏదైనా విషయాలను పాలుపంచుకున్నట్లయితే వారు దాన్ని వక్రీకరించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉండబోతుంది. అందువలన అటువంటి వారి విషయాల్లో కొంతవరకు జాగ్రత్తను వహిస్తూ ఉండటం, వారిని దూరంగా పెట్టడం వల్ల ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బంది ఉండదండి. అంతేకాకుండా రానున్న భవిష్యత్తులో కూడా వారి వలన మీకు ఎటువంటి ఆటంకాలు గానీ, ఎటువంటి ఇబ్బందులు గానీ లేకుండా మీరు ప్రతి విషయాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఇక కుటుంబ వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయండి. కుటుంబ బాధ్యతలు నిర్వర్తించే విషయంలో కూడా మీరు ఎంతో ముందంజలో ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ కుటుంబ సభ్యుల నుంచి చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయి. అందరి మాట ఒకటే ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను పాటించడం, కొంతవరకు జాగ్రత్తలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క రోజువారీ కార్యకలాపాలను జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ వేటికైతే హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో పెట్టుబడులు పెడుతూ ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో ముందు చూపుతో తీసుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత అప్రమత్తంగా ముందుకు వెళ్ళగలుగుతారండి. పనిలో కొంతవరకు పనిభారం ఉన్నప్పటికీ కూడా సకాలంలో బాధ్యతలన్నిటినీ నిర్వర్తించుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్ల కోసం పదవీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం మీకు లభిస్తుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉండబోతుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. భాగస్వాములతో కలిసి ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ పోటీతత్వంతో వ్యాపారాన్ని నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మీరు మీ మనసుకు నచ్చిన విధంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారండి. ధైర్య సాహసాలతో ప్రతి పనిని ముందుకు నడిపించుకుంటూ మీరు కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా తెలివైన నిర్ణయాలతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి.
ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. మీరు రోజు ముగిసే సమయానికి పోటీతత్వంతో వ్యాపారాన్ని నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు మీ బాధ్యతల నిర్వహణలో మరింత అప్రమత్తంగా ఉంటూ, కొంతవరకు పనిభారం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వాటిని పట్టించుకోకుండా మీ బాధ్యతలన్నిటినీ సకాలంలో పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో భార్యాభర్తలు వైవాహిక బంధంలో ఉన్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ జీవిత భాగస్వామి నుంచి మీకు పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా అన్ని విషయాలలోనూ కూడా చక్కగా అమలుపరుచుకుంటూ మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. మీరు అనుకున్న విధంగా కొత్త ఆలోచనలతో కొత్త నిర్ణయాలను తీసుకుంటూ మీ భాగస్వామి యొక్క సలహాలను తీసుకోగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మీ ప్రతి నిర్ణయాన్ని గౌరవిస్తూ అన్ని విషయాలలోనూ కూడా మీ వెన్నంటే ఉంటూ ముందుకు నడిపించగలుగుతారండి. ఇద్దరి మాట ఒకటే రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా మీ భవిష్యత్తుకు సంబంధించిన చక్కటి ఆలోచనలతో మీరు మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారండి. తెలివైన నిర్ణయాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా కొత్త కొత్త ఆలోచనలతో అందరికీ మేలు చేసే విధంగా ప్రణాళికలను అయితే వేసుకోగలుగుతారండి. మీ ప్రణాళికలను అన్నిటినీ కూడా చక్కగా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీకంటూ గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే ఎంతో శుభప్రదంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ మీకు అనుకూలమైన విధంగా ముందుకు వెళ్ళటం కానీ ప్రతి విషయంలోనూ కూడా మీకు చక్కటి అనుకూలతను కలిగిస్తుందండి. మీకంటూ ఆలోచించే విధానంలో కూడా కొత్తదనంతో మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో మీరు కోరుకున్న విధంగా మీరు మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పసుపు పచ్చని అరటిపళ్లను ఆహారంగా తినిపించటం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.